పత్తికొండ అభివృద్ధియే నా ధ్యేయం. పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులు మరియు గ్రామ నాయకులతో సమావేశం పత్తికొండ గెస్ట్ హౌస్ నందు అధికారులతో పాల్గొని ఏ అధికారులు ఏం చేస్తున్నారు, ఏం చేయదలుచుకున్నారని ప్రతి ఒక్క వ్యవస్థను అడిగి తెలుసుకొని దానికి కావలసిన బడ్జెట్ ఎంత కావాలి ప్రభుత్వానికి తెలపండని ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు అధికారులతో పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సమావేశం ఉదయం 11 గంటల నుండి ప్రారంభమై 2 గంటల వరకు సాగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అధికారులు, నాయకులు పాల్గొనడం జరిగింది. సీసీ రోడ్లు మరియు ట్రైన్ల కింద పనులు తీసుకొని మంజూరు చేయడం జరిగింది. మరి పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. పల్లె పండుగ 2 కింద మండలానికి ₹1 5 కోట్లతో పనులు మంజూరు చేయించడం జరిగినది. పనులు కూడా పూర్తి అయ్యి బిల్లులు మంజూరు కోసం పంపించడం జరిగినది. తర్వాత చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న బొందిమడుగుల బ్రిడ్జిని అలా పని చేసి స్టార్ట్ అయింది. కంప్లీట్ అవుతుంది, ఒక 10 రోజుల్లో కంప్లీట్ అవుతుందా చేయించారు. బీటీ రోడ్డు అది మెటల్ రోడ్ అయిపోయిందన్న. ఈ వర్షాల నుంచి బీటీ వేయలేదు. 1 monthలో బీటీ వేసారు. హైకోర్టు 4 weeks స్టేటస్ కు మెయింటైన్ చేయండి. అప్పుడు నుంచి మేము కోర్టు అప్పుడు హీరింగ్ అయితే కాదు సార్. ఆడియో కూడా చూపించాను. ఆడియోలో ఏం చెప్పారంటే నేను కలెక్టర్ నుంచి రాశాను సార్. 2 మెంబర్స్కి ఆల్రెడీ ఇచ్చి పెట్టాము. ఈ కోర్టులో ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ పెండింగ్ ఉంది సార్. దాన్ని విత్డ్రా చేయడం వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కూడా 111 ఇవ్వడానికి ప్లేస్ ఉంది. లీగల్ పొజిషన్, లీగల్ ఇష్యూస్ చూడండి మనం కానీ తొందరగా ఇది. ప్లస్ మధ్యకర మనకు స్కూల్స్ ఏమో వచ్చాయి కదా. ఒకే ఏంటంటే రిక్రియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండిషన్స్ మీద సైన్ చేయాలి. నేను అక్కడ మేడం గారితో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎవరైనా వచ్చి సైన్ చేస్తే అది ప్రపోజల్ అయిపోతుంది సార్. అదొకటి తెలుసా. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరు వచ్చి సైన్ చేసి మన మధ్య నాకు భోజనాలు పెట్టారు అక్కడ. అలాగే ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన అధికారులందరికీ మీటింగ్ పెట్టుకొని ఆల్మోస్ట్ 1 year పైగా అయింది. మరి 1 year పైగా అయింది. మన కాన్స్టిట్యున్సీ ఎక్కడి దాకా మనం ముందుకు తీసుకొని వచ్చామో దానిపైన ఇది సమావేశం మెయిన్ గా పెట్టుకునేది. ఎందుకంటే గవర్నమెంట్ కాడ నుంచి వచ్చేది వస్తూనే ఉన్నాయి. మన కాడ ఇక్కడ చూసే లోపల డెవలప్మెంట్ అంతా గ్రేట్ గా అంత మూవ్మెంట్ కూడా అనిపించడం లేదు. దానికోసము ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని మేము ఇయర్ మార్క్ చేసి పెట్టుకున్నాము. డిపార్ట్మెంట్ ఫస్ట్ కాడ నుంచి చెప్పుకుంటూ వస్తారు. నబీ గారు హోస్ట్ తీసుకుంటారు. నమస్కారం. ఈరోజు ఈ పత్తికొండ నియోజకవర్గ సమావేశానికి టోటల్గా 168 గ్రామాలు ఉన్నాయి సార్. దాంట్లో 31 సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం సార్ ఇప్పటికీ. తర్వాత పీడబ్ల్యూ స్కీములు 225 ఉన్నాయి సార్. తర్వాత ఎంపీడబ్ల్యూ స్కీమ్స్ 166 ఉన్నాయి సార్. డైరెక్ట్ మోటార్ నుంచి డైరెక్ట్ ఇచ్చేటివి 99 ఉన్నాయి సార్. తర్వాత మన జేజేఎం కింద మొత్తం 124 వర్కులు శాంక్షన్ వచ్చాయి సార్ మనకు. ఇయర్ సార్ 2021 నుంచి వచ్చినాయి సార్. 21 నుంచి 4 దఫాలకు శాంక్షన్ వచ్చినాయి సార్.
124 సార్ వచ్చాయి సార్. దాంట్లో మనం కేవలము 8 వరకు మాత్రం ఇంకా మొదలు కాలేదు సార్. అవి